ఓం నమో వెంకటేశాయ. సంసారచక్రశాతన సంతాపనక్రపాతన గోవింద గోవింద. వాచా తవాభిలపనం త్వతివీతనామ్నః నేత్రేణ మూర్తిపరివర్జితరూపదృష్టిః స్వాంతేన మానసగణాప్తివిదూరమానం స్యాన్మే ప్రభో కథమత స్వయమేవ భాహి అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటాద్రినివాసాయ సంకటాలి వినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశితభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు తన చుట్టూ చేరిన రాక్షస పిల్లలకి ఆత్మతత్వాన్ని గురించి చక్కగా బోధించాడు. దానితో పాటుగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి వీలుగా ఉపయోగపడేటువంటి భక్తి మార్గాన్ని చాలా చక్కగా నిరూపణ చేశాడు. ఆ నిరూపణ చేసేటప్పుడు భక్తి మార్గం గురించి ఉన్న భ్రమలన్నీ తొలగిపోయేలాగా ఉపదేశం చేశాడు. భక్తి మార్గాన్ని ఎలా సాధించాలి, భక్తిని మనసులో ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయాన్ని చక్కగా బోధించాడు. స్వకర్మాచరణ చేసుకోమన్నాడు, గురుభక్తిని పెంచుకోమన్నాడు, గురువాక్యాలను చక్కగా వినమన్నాడు, అసలు గురువులు చెప్పే మాటలను వినాలి అని అనుకోమన్నాడు. చాలా చక్కగా భక్తి మార్గాన్ని నిరూపణ చేశాడు. ఒకవేళ మేము భోగలాలసతో ఉన్నాము అని అనుకుంటే భోగాలను శ్రద్ధగా అనుభవించుకోండి, కానీ భోగాలను అనుభవించడానికి వీలుగా ఉపయోగపడేటువంటి పదార్థాలన్నిటిలోనూ హరిరేవ ఆస్తే అని అనుకోండి అనే కొత్త విధానాన్ని కూడా పరిచయం చేశాడు. ఏ వస్తువును చూసినా, ఏ వస్తువుతో ఏ భోగాన్ని అనుభవిస్తూ ఉన్నా అందులో శ్రీహరి ఉన్నాడు అని అనుకుని ఆ వస్తువుని గౌరవించడం నేర్చుకోండి, భక్తి దానంతరదే అబ్బుతుంది అని కూడా చక్కగా చెప్పాడు. చెప్పి ఏవం నిర్జిత షడ్వర్గైః క్రియతే భక్తిరీశ్వరే వాసుదేవే భగవతి యయా సంలభ్యతే రతిః అని చెప్పిన విషయానికి భక్తి మార్గం తాలూకు తన ఉపదేశానికి ఒక చిన్న ఉపసంహారం చేశాడు. ఏవం నిర్జిత షడ్వర్గైః, ఏవం ఈ విధంగా నిర్జిత షడ్వర్గైః తమలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి 6 వర్గాలని 6 శత్రువుల్ని గనక గెలిస్తే నిర్జిత షడ్వర్గైః, లేదా తమకు బాగా శత్రువులుగా పనిచేసేటువంటి 6 ఇంద్రియాలను గెలిస్తే నిర్జిత షడ్వర్గైః ఈశ్వరే భక్తి క్రియతే. ఈశ్వరే ఆ పరమేశ్వరుడి మీద భక్తి అనేది కుదురుతుంది, పరమేశ్వరుడి మీద భక్తి అనేది మొదలవుతుంది. అలా మొదలైతే వాసుదేవే భగవతి, భగవంతుడు వాసుదేవుడు, భగవంతుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు,
వాసుదేవుడు ఈ సమస్త చరాచర ప్రపంచానికి ఆశ్రయమైన వాడు, సమస్త చరాచర ప్రపంచాన్ని వెలిగించేవాడు అయినటువంటి పరమాత్మ మీద భక్తి అనేది ఈ విధంగా మొదలైతే, కుదురుతూ పోతే యయా సంలభ్యతే రతి, ఆ పరమాత్మ మీద పరమప్రేమ రూపమైనటువంటి భక్తి, పరమప్రేమ రూపమైనటువంటి రతి అనేది కుదురుతుంది. వాసుదేవే భగవతి యయా సంలభ్యతే రతి అని అంటున్నాడు. హరిస్సర్వేషు భూతేషు భగవాన్ ఆస్త ఈశ్వర ఇతి భూతాని మనసా కామైస్తై సాధుమానయేత్ అని చెప్పాను కదా. వాటి ద్వారానైనా, దాని ద్వారానైనా, లేకపోతే వెనకాల చెప్పినటువంటి భక్తి మార్గాల ద్వారానైనా సరే, ఏవం నిర్జిత షడ్వర్గై, షడ్వర్గాలను గనక గెలిచినట్లయితే క్రియతే భక్తిరీశ్వరే, భక్తి అనేది ఈశ్వరుడి మీద కుదురుతుంది. ఆ కుదిరిన భక్తి క్రమంగా వాసుదేవే భగవతి దాకా వెళితే యయా సంలభ్యతే రతి, పరమప్రేమ రూపమైనటువంటి పరమభక్తి అనేది దీనివల్ల లభిస్తుంది అని ఈ శ్లోకంలో అన్నాడు. అదేంటి భక్తి వేరు రతి వేరు అన్ను రెండింటినీ విడివిడిగా చూపిస్తున్నాడు. భక్తి అన్నా రతి, ప్రీతి అన్నా ఒకటే అని కదా ఇంతవరకు అర్థం చేసుకుంటూ వచ్చాము. భక్తి అంటే పరమాత్మ మీద మనకు ఉండేటువంటి ప్రీతి అని కదా మనం అర్థం చేసుకుంటున్నాము. మరి భక్తిని వేరుగాను రతిని వేరుగాను చూపిస్తున్నాడేంటి అంటే, ప్రహ్లాదుడు చాలా తెలివైన వాడు, అందుకనే భక్తిని వేరుగా రతిని వేరుగా చూపిస్తున్నాడు. ఓ మనిషికి ఉన్నాడు, ఆ మనిషికి ఏదో కడుపులో రోగం వచ్చింది. ఆ రోగం వలన అన్నం చూస్తే చాలు తినబుద్ధి కావటం లేదు, అన్నం చూస్తే చాలు దాని మీద ద్వేషం పుడుతోంది. అన్నం తినట్లేదు, అన్నం మీద ద్వేషం కొద్దీ ఏమైంది అంటే రాను రాను మనిషి చిక్కిపోతున్నాడు. అన్నం చూస్తే తినబుద్ధి కాదు, దాంతో తినడు కాబట్టి చిక్కిపోతున్నాడు. అన్నమే కాదు, ఏమీ తినడు, చిక్కిపోతున్నాడు. ఈ చిక్కిపోతున్నటువంటి ఇతనికి మళ్ళీ బలం రావాలంటే ఏం చేయాలి అంటే 2 పనులు చేయాలి. ఒకటి, కడుపులో ఉండేటువంటి రోగం తగ్గటానికి మందు వేయాలి. ఆ మందు వేయగా ఇతనికి ఆకలి వేయాలి. ఆకలి వేయటం అంటే ఎలాంటి ఆకలి వేయటం అంటే అన్నం మీద తినాలి అనేటువంటి భావన పుట్టేలాగా ఆకలి వేయటం అనేది జరగాలి. దోషము పోవాలి, అలాగే ఆకలి వేయాలి, లేదా అన్నం చూస్తే కలిగేటువంటి ద్వేషం పోవాలి. 2 రకాల పనులు జరగాలి. జరిగితే అప్పుడు అతనికి అన్నం తినడం మీద ఆసక్తి కలుగుతుంది. అన్నం తిన్నాడంటే కాస్త పుష్టి వస్తుంది. అంటే ప్రాథమికంగా అతనికి నాలో ఈ లోపం ఉంది, ఈ లోపం పోవటానికి నేను మందేసుకోవాలి అనేటువంటి భావన కలగాలి. అలా కలిగితే, మందేసుకుంటే తర్వాత ఆకలి అనేది మొదలైతే అన్నం తినటం, అన్నం మీద ప్రేమ పెరగడం అనే పని జరుగుతుంది, లేకపోతే జరగదు. దీన్నే శాస్త్రీయ పరిభాషలో ఔన్ముఖ్యం అని ఒక రకమైన రుచిని, ఒక రకమైన ప్రీతిని, ప్రవృత్తి పర్యంత రుచి అని మరొక రకమైనటువంటి రుచిని, 2 రకాల రుచుల్ని చెప్తారు. ఔన్ముఖ్యం అంటే దీనివల్ల నాకు మంచి అనేటువంటి భావనతో అటువైపు మనసు తిరగటం అనే తీరులో ఉండేటువంటి ప్రీతి. ప్రవృత్తి పర్యంత రుచి అంటే అసలు అది తప్ప నాకు వేరే పని లేదు, నాకు అది కావాలి అని అనుకుని ఆ విషయం మీద పడిపోయేటువంటి ప్రవృత్తిని సాధించేటువంటి రుచి. ఈ 2 రకాల రుచులకు ఉండేటువంటి భేదాన్ని దృష్టిలో పెట్టుకుని మొదలు భగవంతుడి వైపు తిరగటం అనేటువంటి ఔన్ముఖ్యాన్ని సాధిస్తే, క్రియతే భక్తిరీశ్వరే అనేదాన్ని సాధిస్తే యయా రతి సాధ్యతే, క్రమక్రమంగా అది ప్రవృత్తి పర్యంత రుచిగా మారిపోతుంది. మారిపోతే అప్పుడు ప్రవృత్తి, అసలు ఆ తత్వజ్ఞానాన్ని అందుకోవటానికి ప్రయత్నం మొదలవ్వటం అనేది సాధ్యపడుతుంది అని అంటున్నాడు. ఆ అభిప్రాయంతోనే భక్తి రతి అని 2 పదాలని ఈ శ్లోకంలో గుచ్చి చక్కగా ఈ సిద్ధాంతాన్ని చెప్తున్నాడు. దానికే అంటున్నాడు, మొదలు అందరూ భక్తి ఉందనే అనుకుంటారు, నిజానికి అందరికీ ఎంతో కొంత భక్తి ఉంటుంది. కానీ ఆ రతి అనేది రావాలి అంటే, ఆ రతి అనేది వచ్చిందా లేదా తెలుసుకోవాలి అంటే కొన్ని పరీక్షలు చేసి చూసుకోవాలి, చూసుకుంటే తెలుస్తుంది. ఎలా?
నిశమ్య కర్మాణి గుణానతుల్యాన్ వీర్యాణి లీలాతనుభిః కృతాని యదాతి హర్షోత్పులకాశ్రుగద్గదం ప్రోత్కంఠ ఉద్గాయతి రౌతి నృత్యతి. ఎప్పుడైనా ఈ లక్షణాలు కనిపిస్తే భక్తి ముదిరి పాకాన పడి రతిగా మారింది, పరమాత్మ మీద ఆ పరమ ప్రీతి అనేది సాధ్యపడింది అని అనుకోవచ్చు. ఏమేమి లక్షణాలు కనిపిస్తే? నిశమ్య కర్మాణి గుణాన్ అతుల్యాన్ వీర్యాణి లీలా తనుభిః కృతాని. ఆ పరమాత్మ తాలూకు కర్మలు నిశమ్య కర్మాణి, ఆ పరమాత్మ తాలూకు కర్మలు ఏమైనా వింటే, ఆయన గురించి ఆయన ఇలా చేశాడు అలా చేశాడు అనే మాట వింటే, అది అందులో నిశమ్య కర్మాణి గుణాన్, ఆయన తాలూకు గుణాలను గురించి, భక్త వాత్సల్యం లాంటి గుణాలను గురించి వింటే, అతుల్యాన్ మరొకరితో సమానం కానటువంటి, ఎవరితోనూ పోలిక లేనటువంటి గుణాలను కానీ కర్మలను కానీ వింటే, గుణాన్ అతుల్యాన్. వీర్యాణి, ఆయన యొక్క పరాక్రమాన్ని గురించి వింటే, ఆయన ఏ ఏ సందర్భంలో ఎవరెవరికి ఏ ఏ రకమైనటువంటి అజ్ఞానాన్ని నశింపజేశాడు అనే తీరుని గనక విన్నట్లయితే వీర్యాణి. అందులోనూ ఆయన ఏ ఏ రాక్షసుల్ని సంహరించాడు, లీలా తనుభిః కృతాని, లీలగా అంటే అనాయాసంగా లేదా ఇతర అనుగ్రహం కోసం కొన్ని శరీరాలను తీసుకుని ఆ శరీరాలతో ఏ ఏ రాక్షసుల్ని సంహరించాడు, ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షసుల్ని సంహరించాడు అనే మాటలను వింటూ పోతే లీలా తనుభిః కృతాని. వినటం అందరూ చేస్తారు, వినాలి. గురువులు ఎవరైనా ఈ విషయాలని గురించి చెప్తే వినాలని అనుకోవాలి, మళ్ళీ మళ్ళీ వినాలని అనుకోవాలి అని ఇంతకుముందే చెప్పాడు. విన్న వెంటనే గనక యదా అతిహర్షోత్పులకాశ్రు గద్గదం, విన్న వెంటనే సంతోషం ఎక్కువైపోయి అతిహర్షం, ఆ సంతోషం పట్టలేక దాంతో ఉత్పులక, ఒళ్ళంతా కూడా రోమాంచనం జరిగిపోయి వెంట్రుకలు నిక్కపొడుచుపోయి అశ్రు, కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రారుతూ గద్గదం, కంఠం గనక గద్గదం అయిపోతే అప్పుడు అతనికి ఇతని మీద పరమాత్మ మీద భక్తి కుదిరింది అని అనుకోవచ్చు. పులకాశ్రు గద్గదం యదా అతిహర్షోత్ పులకాశ్రు గద్గదం ప్రోత్కంఠ ఉద్గాయతి. ఎవరైనా ఆయన గురించి మాట్లాడితే లేదా ఆయన గురించి ఏమైనా ఒక మాట చెప్తే ఆ చెప్పే వాళ్ళకంటే కూడా కంఠం పైకెత్తి ప్రోత్కంఠ, వాళ్ళకంటే కూడా కంఠం హెచ్చించి అవును పరమాత్మ ఇంతే అనే తీరులో కంఠాన్ని పెంచి ఉద్గాయతి, వాళ్ళకంటే కూడా గట్టిగా పాడటం మొదలు పెడితే, వాళ్ళకంటే కూడా గట్టిగా చెప్పడం మొదలు పెడితే ఇతనికి భక్తి కుదిరింది అని చెప్పుకోవచ్చు. అది రతిగా పరమ ప్రేమగా మారుతోంది అని అనుకోవచ్చు. పురోత్కంఠ ఉద్గాయతి. ఎల్లవేళలా ఇలాగే ఉద్గాయతి అనే అక్కర్లేదు, రౌతి, గట్టి గట్టిగా అరుపులు కేకలు పెట్టినా సరే, ఓ హరే అని అరుపులు కేకలు పెట్టినా, నృత్యతి, ఒళ్ళు తెలియకుండా నాట్యం చేసేసినా, డ్యాన్స్ చేసేసినా సరే, పరమాత్మను విన్న వెంటనే, పరమాత్మను గురించి విన్న వెంటనే, ఆయన గురించి ఏదో ఎవరో చెబితే వెంటనే ఒళ్ళు తెలియని డ్యాన్స్ చేసేసినా సరే అతనికి భక్తి ముదిరి ప్రేమగా మారింది అని నమ్మచ్చు అని ప్రహ్లాదుడు అంటున్నాడు. నిశమ్య కర్మాణి గుణానతుల్యాన్ వీర్యాణి లీలా తనుభిః కృతాని యదా అతిహర్షోత్ పులకాశ్రుగద్గదం ప్రోత్కంఠ ఉద్గాయతి రౌతి నృత్యతి అనే ఈ శ్లోకంలో. అసలు ఎవరు ఏమీ చెప్పకపోయినా, ఎవరు ఏమీ అనకపోయినా, యదా గ్రహగ్రస్త ఇవ క్వచిత్ హసతి ఆక్రందతే ధ్యాయతి వందతే జనం మహుశ్వసన్ వక్తి హరే జగత్పతే నారాయణే త్యాత్మమతి గతత్రప. ఎవరు ఏం మాట్లాడలేదు, ఎవరు పరమాత్మను గురించి ఎత్తలేదు, అసలు ఆ ప్రసక్తే రాలేదు. రాకపోయినా సరే యదా గ్రహగ్రస్త ఇవ, ఏదో దయ్యం పట్టిన వాడల్లే ఉండి గ్రహగ్రస్త ఇవ ఆ పరమాత్మనే లోపల తలుచుకుంటూ, గ్రహగ్రస్త ఇవ లోపల ఆయన గురించి ఏదో గుర్తొచ్చి, ఆయన గురించి ఏదో ఆయన ఎలా చేశాడు అలా చేశాడు అని అనుకుంటూ గ్రహగ్రస్త ఇవ క్వచిత్ హసతి, ఆయన ఏమైనా కొంచెం అల్లరి పనులు చేశాడు, ఎవరినైనా కాస్తంత కొంటితనంతో ఇబ్బంది పెట్టాడు
లేదా ఎవరితోనైనా సరసంగా లేదా సరదాగా గడిపాడు అనే విషయం గుర్తొచ్చేసరికి లోపల నవ్వుకోవాల్సింది బయటకే నవ్వేస్తే క్వచిత్ హసతి ఆక్రందతే. కొన్నిసార్లు ఆయన ఎవరినైనా సంరక్షించాడు అనే మాట గుర్తొస్తే ఆక్రందతే, ఆహా వాడిని సంరక్షించావు నన్ను కూడా సంరక్షించు అని ఆక్రందనలు చేస్తే. ధ్యాయతి, కొన్నిసార్లు ఏమీ లేకుండా, ఈ నవ్వటము లేకుండా గట్టిగా అరవటము లేకుండా లోపల కళ్ళు మూసుకొని ఏదో ధ్యానం చేస్తున్నట్లుగా కనిపిస్తే. వందతే జనం, ఎవరిని చూసినా సరే అందరిలోనూ ఆ శ్రీహరిని చూడటం, అందరిలోనూ పరమాత్మను చూడటం అలవాటైపోయి ఎవరిని చూసినా వాళ్ళకి నమస్కారాలు పెట్టేస్తూ ఉంటే వందతే జనం. ముహుశ్వసన్ వక్తి, నిట్టూర్పులు విడుస్తూ ఉంటే. ముహు శ్వసన్, మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ హరే అని గట్టిగా అరుస్తూ, హరే జగత్పతే నారాయణ అని గట్టిగా అరుస్తూ ఉంటే నిజమైన భక్తితో, ఊరికనే ప్రదర్శించాలని కాదు, నిజమైన భక్తితో అరుస్తూ ఉంటే. గతత్రప, తన చుట్టూ ఎవరున్నారు, తన చుట్టూ ఉన్నవాళ్ళు తననేమైనా తప్పుగా అనుకుంటారేమో లేదా నవ్వుకుంటారేమో అనేటువంటి ఆలోచన కానీ ఆ సిగ్గు కానీ దానికి సంబంధించిన కనీసపు సందేహాలు కూడాను లేకుండా గతత్రప హాయిగా తన ఉద్వేగాన్ని మొత్తాన్ని ఈ పిలుపులతో గనక ప్రదర్శిస్తూ ఉంటే. హరే జగత్పతే నారాయణ ఇది ఆత్మమతి, ఎప్పుడు చూసినా సరే ఆ పరమాత్మ మీదే బుద్ధిని ఉంచుకుని ఆయన గురించే ఆలోచిస్తూ ఆయన గురించే మాట్లాడుకుంటూ ఆయన గురించే అన్ని రకాల పనులు చేసుకుంటూ ఉండే మాట అయితే, ఎవరైనా ఇలా ఉండే మాట అయితే వాళ్ళకి భక్తి కుదిరినట్లే అని అంటున్నాడు. యదా గ్రహగ్రస్త ఇవ క్వచిద్ధసతి ఆక్రందతే ధ్యాయతి వందతే జనం ముహుశ్వసన్ భక్తి హరే జగత్పతే నారాయణే త్యాత్మమతిర్గతత్రప అనే ఈ శ్లోకంలో. అప్పుడు తదాపుమాన్ ముక్త సమస్త బంధన తద్భావభావానుకృతాశయాకృతి నిర్దగ్ధబీజానుశయో మహీయస భక్తి ప్రయోగేణ సమేత్యధోక్షజం. అప్పుడు తదా పుమాన్, ఆ సదరు వ్యక్తి ముక్త సమస్త బంధన, తనకున్నటువంటి లౌకికమైన సాంసారికమైన బంధనాలన్నిటినీ విడిచిపెట్టుకోగలుగుతాడు, వదిలిపెట్టుకోగలుగుతాడు, తోసిరాజనుకోగలుగుతాడు. ముక్త సమస్త బంధన. తదా, ఎప్పుడది? తద్భావ భావానుకృతాశయాకృతి, అతని యొక్క శరీరం, అతని యొక్క మనస్సు, అతని యొక్క సంస్కారాలను నింపుకున్నటువంటి మనస్సు అన్నీ కూడా, శరీరం కానీ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ అన్నీ కూడా కేవలం తద్భావ భావానుకృతాశయాకృతిగా మారిపోతాయి. తద్భావ, ఆ పరమేశ్వరుడి యొక్క భావాలు, ఆ పరమేశ్వరుడి యొక్క లీలలు, ఆ లీలలను గురించే ఆలోచించే స్థాయికి, ఆ లీలలను గురించే భావన చేసుకునేటువంటి స్థాయికి, ఎప్పుడు చూసినా సరే మనసులోని ఆలోచనలన్నీ అటువైపే తిరిగి ఉండటం, ఇంద్రియాలన్నీ కూడా అటువైపుకే మళ్ళీ ఉండటం అనే స్థాయికి చేరుకుంటే, శరీరం కూడా దానికే సహకరిస్తూ ఉంటే తద్భావ భావానుకృత ఆశయ ఆకృతి, శరీరము మనస్సు ఇంద్రియాలు అన్నీ అటువైపుకే తిరిగి ఉంటే, మొత్తం అటువైపుకే కనుక తిరిగి ఉంటే అప్పుడు తదా పుమాన్ ముక్త సమస్త బంధన, అలాంటి వ్యక్తికి ఆ సమయంలో భక్తి కుదిరినట్టు, భక్తి గనక కుదిరితే ముక్త సమస్త బంధనగా ఆ వ్యక్తి మారిపోయినట్లు. ఇలా గనక భక్తి కుదిరితే ఎందుకు ఇలా ముక్త సమస్త బంధనగా మారతాడు, బంధనాలన్నీ ఎందుకు తొలగిపోతాయి అంటే నిర్దగ్ధ బీజానుశయో మహీయస భక్తి ప్రయోగేణ అనే, అతనికి భక్తి ప్రయోగం అనేది వచ్చింది. భక్తితో ప్రకృష్టమైనటువంటి యోగం సంబంధం అనేది వచ్చింది. అతనికి భక్తి యోగం అనేది ప్రకృష్టంగా మనసులో కుదురుకుంది. భక్తి ముదిరి పాకాన పడి ప్రేమగా పరమ ప్రేమగా మారింది. ఇలా మారింది కాబట్టి భక్తి ప్రయోగేణ మహీయస, ఇది చాలా గొప్ప స్థాయిలో ఉండేటువంటి భక్తి ప్రయోగం కాబట్టి, చాలా గొప్పదైనటువంటి ఆత్మరతి కాబట్టి, ఇలాంటి భక్తి ప్రయోగేణ నిర్దగ్ధ బీజానుశయ, అతను తనలో ఉండేటువంటి
సంసారానికి బీజాలుగా ఉపయోగపడేటువంటి వాసనల్ని అంటే సంస్కారాలని మొత్తాన్ని దహించి వేసుకోగలుగుతాడు. నిర్దగ్ధ బీజ అనుశయ. ఆ సంసారానికి బీజాలుగా మొలకెత్తడానికి విత్తనాలుగా ఉపయోగపడేటువంటి సంస్కారాలన్నిటినీ కూడా, బీజాలని విత్తనాలను ఎలాగైతే వేయించేస్తే లేదా అగ్గిలో పడేస్తే అవి మళ్ళీ మొలకెత్తకుండా తయారవుతాయో అలా తయారు చేసేసుకుని నిర్దగ్ధ బీజానుశయగా ఉంటాడు. కాబట్టి ఇతను తదా పుమాన్ ముక్త సమస్త బంధనగా ఉంటాడు. ఆ పురుషుడు తన యొక్క సంసార బంధనాలన్నిటినీ కూడా వదుల్చుకోగలుగుతాడు. అప్పుడు సమేతి అధోక్షయం. అప్పుడు ఆ దశలోనే తనలో ఉండేటువంటి ఈ సంసార చక్రానికి పనికొచ్చేటువంటి వాసనలన్నిటినీ కాల్చేసుకున్న దశలో మాత్రమే, వాసనలన్నిటినీ కాల్చుకున్నటువంటి ఆ దశలో మాత్రమే అధోక్షయం సమేతి, అధోక్షజుడైనటువంటి ఆ పరమాత్మను చేరుకుంటాడు. ఆ పరమాత్మ ఇంద్రియ ప్రభావాలకు లొంగే వాళ్ళని దగ్గరికి రానివ్వడు. ఇంద్రియ ప్రభావాలకు లొంగే వాళ్ళని ఆ ఇంద్రియాల జోలికే పోండి, నేను అక్కర్లేదు పోండి అని తోసేస్తాడు. ఇంద్రియ ప్రభావాలను పట్టించుకోకుండా, ఇంద్రియ ప్రభావాలకు లొంగకుండా పరమాత్మే కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే ఆయన దొరుకుతాడు. ఇంద్రియ ప్రభావాలకు లొంగేట్లుగా చేసేవి సంస్కారాలు కాబట్టి ఆ సంస్కారాలను కాల్చుకుంటే కానీ ఇంద్రియ ప్రభావాలు పోవు. సంస్కారాలను కాల్చుకోవాలి అంటే జ్ఞానాగ్ని కావాలి. జ్ఞానాగ్ని కావాలి అంటే ఆ పరమాత్మ మీద అతి ప్రేమ అనేది కావాలి. ఆ పరమాత్మ మీద అతి ప్రేమ భక్తితో ప్రారంభమై తయారు కావాలి. కాబట్టి భక్తితో మొదలైనటువంటి ప్రేమ జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని తెచ్చి ఈ సంస్కారాలన్నింటినీ వేయించేసేసి సంస్కారాలు పనిచేయకుండా చేసి ఇంద్రియాల ప్రభావాలను దూరం చేస్తుంది. దూరం చేస్తే ఇంద్రియాల ప్రభావాలకు దూరం అయ్యారు కాబట్టి ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు అని ఉన్నతమైన భావాన్ని ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తదాపుమాన్ ముక్త సమస్త బంధన తద్భావభావానుకృతాశయాకృతి నిర్దగ్ధ బీజానుశయో మహీయసా భక్తి ప్రయోగేణ సమేత్యధోక్షజం అని. ఫలితం బాగుంది, కాదనట్లేదు. కానీ ఎవరికిది? భక్తి మొదలుపెట్టి దాన్ని ప్రేమగా మార్చుకుని, దాన్ని తత్వజ్ఞానంగా మార్చుకుని, దేనికి కావలసిన సామగ్రిని దానికి సంపాదించుకుని, అసలు ఎక్కడో ఉన్నాయో తెలియనటువంటి సంస్కారాలన్నింటినీ కాల్చేసుకున్న వాళ్ళకి ఇది బాగుంది. అలా కాల్చుకోలేని వాళ్ళకి, అలా కాల్చుకోలేక అసలు భక్తినే సాధించలేక చతికిల పడ్డ వాళ్ళకి ఇదేం పనికొస్తుంది అని అడిగితే దానికి అద్భుతమైన ఉదాహరణ అద్భుతమైన సమాధానం చెప్తున్నాడు. అధోక్షజాలంభమిహాశుభాత్మనః శరీరిణ సంసృతి చక్రశాతనం తద్బ్రహ్మ నిర్వాణ సుఖం విదుర్బుధాః తతో భజధ్వం హృదయే హృదీశ్వరం. జరగవలసిన వాటిని ఒకదాని వెంట ఒకటి చెప్తే ఆ జరగవలసింది చాలా ఉంది కాబట్టి ఆ బరువును మేమేం మోస్తాము అని ఎవరైనా ఎక్కడైనా అడుగుతారా? ఎప్పుడైనా ఇలా వరుసగా ఇంత ప్రాసెస్ ఉంది, ఇంత ప్రొసీజర్ ఉంది అని చూపిస్తే అబ్బోబ్బో అది చాలా పెద్దదండి, మాకు లొంగదండి అని అనుకుంటారా? అలా అనుకోవడం తెలివైన పని కాదు. ఏమనుకోవాలి? ఇందులో మొదటి మెట్టు ఏది అని ప్రశ్నించటం, అది చేసుకోవాలి. దాని గురించి అనుకోవాలి. ఇందులో మొదటి మెట్టు ఏది అని అడగాలి. ఆ మొదటి మెట్టు ఏది అంటే మొదటి మెట్టు ఎక్కితే రెండో మెట్టు ఎక్కితే మూడో మెట్టు, అలా వరుసగా మెట్లు ఎక్కుతూ పోతారు. అంతే తప్ప ఏదో చాలా ఉన్నాయి, ఇన్ని మెట్లు మేము ఎక్కలేము అని చతికిలబడి కూర్చుంటారా? అలా కూర్చోకూడదు. ముందు మొదటి మెట్టు ఏది అని అడగాలి. మొదటి మెట్టు ఏది అంటే అధోక్షజాలంబనం, మనసుతో అధోక్షజుడైనటువంటి పరమాత్మను స్పృశించటం, మనసులోకి ఆయన్ని రానివ్వటం, మనసుకి ఆ పరమాత్మకి ఒక చిన్న సంబంధాన్ని ఏర్పరచటం అనేది మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టు అనేది ఎక్కేస్తే అధోక్షజాలంబం, అధోక్షజుణ్ణి స్పృశిస్తే, మనసుతో స్పృశిస్తే అంటే కాలు తీసి మొదటి మెట్టును తాకిస్తే అధోక్షజాలంబం. ఇహ అశుభాత్మనః శరీరిణః సంసృతి చక్రనాశనం. ఇక
కేవలం వాసనలతోనే నిండి ఉండేటువంటి మనసు కలిగిన శరీరిణ ఈ జీవుడికి సంసృతి చక్ర నాశనం, సంసార చక్రం అనేటువంటిది పూర్తిగా శాతనం పడిపోవటం అనేది జరుగుతుంది. తాకిస్తే జరుగుతుంది. మొదటి మెట్టుకి కాలు తాకిస్తే, మొదటి మెట్టుకి కాలు తాకిస్తడం అంటే ఏంటి? కాలు ఎత్తి కాలి తాలూకు కింద ఉండేటువంటి చర్మానికి మెట్టు పైభాగానికి స్పర్శను గనక ఏర్పాటు చేస్తే, తగిలితే, ఆ మెట్టు తగిలితే అక్కడి నుంచి మిగతా మెట్లు ఎక్కడం అనేది జరిగిపోతుంది. అలాగే మొదట్లో మనసులోకి అధోక్షజుణ్ణి రానిస్తే, అందులోనూ ఏంటి, అధోక్షజుణ్ణి ఇంద్రియ ప్రభావాలను దూరం చేసేటువంటి వాడిని, ఏదో సాంసారికమైన ఫలితాలు ఇచ్చేవాడుగా మనసులోకి రానివ్వటం కాదు, ఇంద్రియ ప్రభావాలను దూరం చేసేవాడిగా ఆ పరమాత్మను గనక మనసులోకి రానిస్తే అధోక్షజాలంభం ఇహ ఈ జన్మలోనే గనక ఆ పని చేస్తే అశుభాత్మన, అశుద్ధమైనటువంటి అశుభంకరాలైనటువంటి వాసనలతో సంస్కారాలతో నిండి ఉండేటువంటి శరీరిణ జీవుడికి సంసృతి చక్ర శాతనం, సంసారం అనేటువంటి ఈ చక్రం నిరంతరం తిరుగుతూ ఉండేటువంటి ఈ చక్రాన్ని పడదోయటం లేదా ఈ చక్రం తిరగకుండా ఆపటం అనేది జరిగిపోయినట్లే. సంసృతి చక్ర శాతనం. ఈ సంసార చక్రం అనేది తిరగకుండా ఉండటం లేదా పడిపోవటం, అది పనిచేయకపోవటం అనేదాన్నే తదేవ బ్రహ్మ నిర్వాణ సుఖం, బ్రహ్మసుఖం, పరబ్రహ్మను అందుకుంటే వచ్చేటువంటి అఖండమైన సుఖం అని అంటారు కొంతమంది నిర్వాణ సుఖం, తిరుగుతూ ఉండేటువంటి సుఖాలు ఎప్పటికైనా కష్టాలే తెస్తాయి కాబట్టి ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ వచ్చేటువంటి ఈ కష్టాల్లా కనిపించేటువంటి సుఖాలు లేదా సుఖాల్లా కనిపించేటువంటి కష్టాలు, ఈ కష్టాలన్నీ నిర్వాణం చల్లారిపోయిన తర్వాత, ఈ కష్టాలేవి రానప్పుడు వచ్చేటువంటి నిర్వాణ సుఖం, స్వరూప సుఖం అని కొందరు అంటారు. తత్ బ్రహ్మ నిర్వాణ సుఖం విదుహు కొందరు అంటారు. రెండూ నిజమే. బుధాహ వాళ్ళు ఈ మాట అనేవాళ్ళు పండితులే, ఈ మాట అనేవాళ్ళు ఉపనిషత్తులు తెలిసినటువంటి వాళ్ళే. ఆ తద్బ్రహ్మ నిర్వాణ సుఖం అనేది ఈ సంసృతి చక్రశాతనం అనేది జరిగినప్పుడే కలుగుతుంది. ఆ సంసృతి చక్రశాతనం అనేది శ్రీహరిని పరమాత్మను మనసులోకి రానిచ్చినప్పుడే జరుగుతుంది. కాబట్టి తతః అందువల్ల భజధ్వం హృదయే హృదీశ్వరం, హృదయే మనసులోనే ఆ హరిని సేవించుకోండి, మనసులోకి ఆయన్ని రానివ్వండి, హృదయే ఆయన్ని రానివ్వండి. హృదయే హృదీశ్వరం, హృదయానికి హృదయంతో సహా అన్నిటికీ కూడా ఈశ్వరం అంతర్యామిగా ఉండేటువంటి ఆ పరమాత్మను మనసులోకి రానివ్వండి. రానిచ్చి ఆయన్ని అక్కడ సేవించుకోవడం మొదలుపెట్టండి. మెట్లుగా ఎదగండి. ఎదిగి పరమప్రీతిని సాధించండి, తత్వజ్ఞానాన్ని సాధించండి. ఈ సంస్కారాలు అనేటువంటి బీజాలను వేయించేయండి. వేయించి చివరికి ఆ హరిని చేరే లేదా తద్బ్రహ్మ నిర్వాణ సుఖం అని అన్నారు కదా, దాన్ని సాధించుకోండి అని ప్రహ్లాదుడు అంటున్నాడు. అంతే తప్ప అంత పెద్ద ఒక వరుసను చూపిస్తే ఇన్ని మెట్లున్నాయి, ఎక్కవలసిన మెట్లున్నాయి అని చూపిస్తే మొదటి మెట్టు దగ్గరే చతికిలబడి కూర్చోవద్దు అని అంటున్నాడు. అధోక్షజాలంభమిహ అశుభాత్మనః శరీరిణ సంసృతి చక్రశాతనం తద్బ్రహ్మ నిర్వాణ సుఖం విదుర్బుధాః తతో భజధ్వం హృదయే హృదీశ్వరం అని. ఈ లోపల మనలో ఉన్న రాక్షస పిల్లలు పైకి లేచారు. అక్కడ వాళ్ళు కూడా లేచినట్టే ఉన్నారు. ఏమండి, ఈ మాటలు విని విసుగెత్తిపోయింది. మళ్ళీ చెప్పిందే చెప్పి ఇదే చెప్తున్నారు. పరమాత్మ అంటారు, సంసారం అంటారు. సంసారం వైపు మనసు పెట్టద్దంటారు, పరమాత్మ వైపే మనసు ఉంచమంటారు. చెప్పినవి ఎన్నిసార్లు చెప్తారు? కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పండి, మాకు కొత్తవి కావాలి, కొత్తగా చెప్పండి. ఇది కాక ఎన్నిసార్లు వీటిని గురించి విన్నామో తెలియదు. ఎన్నిసార్లు విన్నా సరే అసలు అటువైపు మనసు పోవటం లేదు. ఐదర్ మీరు చెప్పడంలో ఏదో లోపం ఉండాలి, ఆర్ అసలు విషయంలోనే ఏదో లోపం ఉండాలి. కాబట్టి ఎన్నిసార్లు విన్నా ప్రవృత్తి కలగటమూ లేదు. ఇది కాక
అసలు మీరు చెప్పిన సాధనాలన్నీ అసలు మనస్సుని ఆ వైపుకి వెళ్ళనివ్వకూడదు, సంసారం వైపుకి వెళ్ళనివ్వకూడదు, మనసు అంతా తిప్పిటి పెట్టాలి, మొదటి మెట్టు పెట్టాలి, ఏదో కాలు తాకిచ్చాలి, ఇవన్నీ చెప్తున్నారు. మీరు చెప్పిన సాధనాలు కష్టంగా ఉన్నాయి. మీరు చెప్పింది చాలాసార్లు చెప్పినా సరే అసలు మనసుకు అటువైపు ప్రవృత్తి కలగట్లేదు. లేదా అసలు మీరు చెప్పినవన్నీ మళ్ళీ మళ్ళీ ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ రెట్టించి చెప్పినట్లుంది. ఒకటే పాయింటు లేదా 2 పాయింట్లు ఉన్నాయి. ఆ 2 పాయింట్లనే తిప్పి ఎన్నిసార్లు చెప్తారు? భగవద్గీతలోనూ ఇదే చెప్తారు, భాగవతం వచ్చినా ఇదే చెప్తారు, ఎక్కడికి వచ్చినా ఇదే చెప్తారు. దీని గురించే చెప్తూ ఉంటే ఏం ఉపయోగం అని రాక్షస పిల్లలు లేచి బయటకు వచ్చి చెప్పారు. చెప్తే దానికి ఒక స్వారస్యమైన సమాధానం చెప్పాడు ఆయన. కోతి ప్రయాసోసుర బాలకాహరే ఉపాసనే స్వే హృది ఛిద్రవత్సతః స్వస్యాత్మనః సఖ్యురశేషదేహినాం సామాన్యతః కిం విషయోపపాదనైః అని సమాధానాలు ఏం చెప్పాడని తర్వాత చూసుకుందాము. ముందు ఏమంటున్నాడు అని చూద్దాం. అసుర బాలకాహ, ఓ రాక్షస పిల్లల్లారా, ఈ ప్రశ్న మనసులో వేసుకున్నటువంటి రాక్షస పిల్లల్లారా, అసుర బాలకాహ హరేరుపాసనే, హరికి దగ్గరగా వెళ్ళటానికి, శ్రీహరిని ఉపాసించుకోవటానికి కహ అతి ప్రయాస, చాలా కష్టం ఉంది అని ఎవరన్నారు? అసలు కష్టం ఏముందో చెప్పండి. అందులోనూ అతి ప్రయాస అన్నారు కదా. కహ అతి ప్రయాస, ఏమంత కష్టం ఉందో చెప్పండి. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడా? లేదా అందనంత ఎత్తులో ఉన్నాడా? పర్వత శిఖరం మీద ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? అక్కడున్నాడా? ఎక్కడున్నాడు? స్వే హృది, నీ యొక్క హృదయంలోనే ఉన్నాడు. స్వే హృది ఛిద్రవత్సతః, నీ హృదయంలో భౌతికమైనటువంటి భాగంలో ఒక సన్నటి గొట్టం లాంటిది ఉంటే, ఆ గొట్టంలో సన్నటి చోటు ఉంటే, ఆ సన్నటి చోటులో ఉండేటువంటి ఆకాశంలాగా ఛిద్రవత్ సతః ఆయన అక్కడ ఉన్నాడు. నీ శరీరంలోనే ఉండేటువంటి, నీ హృదయంలోనే ఉండే అతి చిన్న ఆకాశంలాగా ఆయన ఉన్నాడు. నీ హృదయంలోనే ఉన్నాడు, ఎక్కడో బయట లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయంలోనే ఉండేవాడికి, నీ హృదయంలోనే ఉండేటువంటి శ్రీహరిని తెచ్చుకోవటం, మనసులోకి తెచ్చుకోవటం, లేదా ఆయన్ని ఉపాసించుకోవటం, ఆయన ఎలా ఉన్నాడు అని అనుకోవటం అనేది పెద్ద కష్టమా? కోతి ప్రయాసోసుర బాలకా హరే ఉపాసనే స్వే హృది ఛిద్రవత్సతః, హృదయంలోనే ఉండేటువంటి ఆయన్ని ఉపాసన చేసుకోవటం అనేది ఏమంత కష్టం. ఇది కాక స్వస్యాత్మనః, నీకు కూడా, అంటే జీవస్వరూపంలో ఉండేటువంటి నీకు కూడా ఆత్మనః, ఆత్మగా ఉండేటువంటి ఆయన్ని ఉపాసన చేసుకోవటం, ఆయన్ని కనిపెట్టడం అనేది ఏమంత కష్టం. నీకు నీ గురించి తెలుసు కదా. నీ గురించి అంటే ఈ దేహాన్ని నియంత్రిస్తున్న వాడినే నేను, ఈ దేహం లోపల ఉండి దేహాన్ని నియంత్రిస్తున్న వాడిని నేను అని నీ గురించి నీకు కొంచెమైనా తెలుసు కదా. అలా నాతో సహా జీవులందరినీ నియంత్రించేవాడు, నాతో సహా జీవులందరి తాలూకు శరీరాలన్నిటినీ నియంత్రించేవాడు, వాళ్ళు భోగార్థం ఉపయోగించేటువంటి ఈ పదార్థాలన్నిటినీ కూడా నియంత్రించేవాడు ఆ ఈశ్వరుడు అని కనిపెట్టడం ఏమంత కష్టం. స్వస్య ఆత్మనః సఖ్యు, నీకు సఖిగా, నీకు స్నేహితుడిగా నీతో పాటే ఉంటున్న ఆయన్ని గుర్తించటం ఏమంత కష్టం. అశేష దేహినాం, నీకే కాకుండా జీవులందరికీ స్నేహితుడిగా, జీవులందరితోనూ కూడా ఉండేటువంటి ఆయన్ని ఉపాసన చేయటం, ఆయన్ని అసలు కనిపెట్టడం, ఆయనకి దగ్గరగా కూర్చోవటం, ఆయన్ని ఉపాసించుకోవటం, ఆయన మీదే దృష్టి ఉంచుకోవటం అనేది ఏమంత కష్టం. నీకెలాగూ నీకోసం నీకేం కావాలి అనే విషయం మీద ఆలోచన ఉంది కదా. నేను 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 అనే అహంకారం ఉంది కదా. ఆ నేను 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 అని వెతుక్కుంటే సరే, నేనెవరు, నా యొక్క వాస్తవ రూపం ఏంటి అని వెతుక్కుంటే దొరికిపోతాడు కదా. దొరికిపోతే ఆ నేను నేను బదులు ఆత్మ 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 పరమాత్మ పరమాత్మ అనుకుంటే సరిపోలేదా? అది పెద్ద కష్టమా? స్వస్యాత్మనః సఖ్యురశేషదేహినాం, నీకే నీకు హితం చేసే, నీకు స్నేహితుడైనటువంటి వాడిని కనిపెట్టడం అనేది నీకేమన్నా కష్టమా? ఇందులో ఏం కష్టం ఉంది? స్వస్యాత్మనః సఖ్యురశేషదేహినాం. ఇంకోటి ఏమన్నారు? కొత్తవి అన్నా కావాలి అని అన్నారు. పరమాత్మ అనేది నిజమే పాతది, పాత చింతకాయ పచ్చడి ఇది. అది ఎప్పటి నుంచో సృష్టికి ముందు నుంచి ఉన్నది, సృష్టి ఉన్నప్పుడు ఉన్నది, సృష్టి అయిన తర్వాత కూడా ఉండేది. కాబట్టి ఇది పాతదే లెక్క.
కానీ సామాన్యత కిం విషయోపపాదనై, ఈ పాత పరమాత్మను గురించి కాక కొత్త విషయాలను గురించి చెప్పుకుంటే ఏమొస్తుంది? సామాన్యత అవన్నీ సామాన్యమైన విషయాలు, విశేషాలు ఏం కావు. విషయోపపాదనై, విషయాలను గురించి చెప్పటము, ఆ విషయాలను సాధించుకునేటువంటి ఉపాయాలను గురించి చెప్పటము, వీటన్ని గురించి చెప్తే ఏమొస్తుంది? వాటి వల్ల ఏం లాభం ఉంది? వాటి వల్ల ఏం ప్రయోజనం ఉంది? వాటిని తెలుసుకుంటే ఏం ఒరుగుతుంది? అందువల్ల వాటిని కొత్తవేమన్నా చెప్పండి అంటే కొత్తవేమీ చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే వాటి వల్ల ఉపయోగమేమీ లేదు. కాబట్టి కొత్తవేమన్నా చెప్పండి అనే మాట ఎవరూ మాట్లాడవద్దు. కొత్తగా ఏమీ చెప్పరు, ఇదే చెప్తారు, దీని గురించే చెప్తారు. ఏదో కొత్తదనం అనేది ఏమన్నా వెతుక్కోవాలి కానీ ఎన్నిసార్లు చెప్పినా దీని గురించే చెప్తారు. దీని గురించే చెప్తున్నారు కాబట్టి పౌనరుక్త్యం, మళ్ళీ మళ్ళీ ఒకటే దాని గురించి చెప్తున్నారు అని అడగడానికి వీల్లేదు. ఈ మంచిదాని గురించే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి, ఉపయోగం ఉన్నదాని గురించే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాలి. ఉపయోగం లేకపోతే గనక మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవాల్సింది లేదు. పౌనరుక్త్యం అనేది ఇందులో దోషం కానే కాదు. పౌనరుక్త్యం మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేది అక్కడ శ్రద్ధను పెంచుకోవాలి అని సూచించడమే అవుతుంది. కాబట్టి పౌనరుక్త్యం అనే మాట మాట్లాడవద్దు. అలాగే సాధనాల్లో చాలా శ్రమ ఉంది అనే మాట మాట్లాడద్దు. ఏమి శ్రమ ఉంది? పరమాత్మను కనిపెట్టడం ఏం కష్టం? నీకు నేనెవరో తెలిస్తే ఆ నేను అనే దాని లోపల ఉండేవాడే పరమాత్మ అని కనిపెడితే సరి. నీకు గనక నీకు ఇష్టమైన వాడిని నేనే అని అనిపిస్తే ఆ ఇష్టం ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే సరి. నేనెందుకు నాకు ప్రియుడిని అని తెలుసుకుంటే సరి. నీకు గనక నేను ఆత్మని అని తెలిస్తే ఆ ఆత్మశబ్దానికి అర్థం ఏంటో వెతుక్కుంటే సరి. ఎటు వెళ్ళినా సరే దొరికేటువంటి ఆ పరమాత్మను పట్టుకోవటంలో కానీ, అర్థం చేసుకోవటంలో కానీ, ఉపాసన చేసుకోవటం కానీ కష్టమే ఉంటుంది. కాబట్టి సాధనాల్లో అతి ప్రయాసం అనే మాట అనవసరపు మాట. దాని మీద శ్రద్ధ లేక, అదంటే ఏంటో సరిగ్గా తెలుసుకోవాలనే ఆసక్తి లేక ఏదో ఒక ఇది దాని నెత్తి మీద వేసేయాలి అనే ఉద్దేశంతో వేస్తున్నారే కానీ తెలిసి చెప్తున్న మాట కాదు. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్నట్లుగా ఏదో దాని మీద పులుపు అనే తప్పు వేస్తున్నారే కానీ అదేమీ అలాంటిది కాదు. దాని మీద శ్రద్ధ కుదరాలి. శ్రద్ధ కుదరటానికి ఎన్నెన్నో సంస్కారాలు అడ్డు కాబట్టి ఆ సంస్కారాల యొక్క ప్రభావం తగ్గించుకోవటానికి మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేది ఎవరైనా చేస్తే దాన్ని వినాలి. వింటే ఆ సంస్కారాలు ఒక్కొక్కటి వదిలిపోతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే, వింటూ ఉంటే ఆ సంస్కారాల ప్రభావం తొలగిపోయి శ్రద్ధ కుదురుతుంది. శ్రద్ధ కుదిరితే ఈ పరమాత్మను కనిపెట్టడం అనేది కష్టం కాదు. ఆయనకి ఉపాసన లాంటివి చేసుకుని లేదా ఆయన్ని చేరే దారి చూసుకోవటం అనేది కూడా పెద్ద కష్టం కాదు. ఇది కాక మరొక విషయం చెప్పరు. ఈ విషయాన్ని కాక పరమాత్మ అనే మాటను కాక ఇంకొక మాట మాట్లాడరు. ఎందుకంటే మిగతా విషయాలు మాట్లాడుకుంటే వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అని ప్రహ్లాదుడు అంటున్నాడు. కోతి ప్రయాస అసుర బాలకా, మీరు అసుర బాలకా, అసురాహ అంటే అసుషు రమంతే ఇది అసురాహ, ప్రాణాల మీద తీపి ఉన్నవాళ్ళు. అందులోనూ బాలకా చిన్నపిల్లల్లాగా అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ప్రాణాల మీద తీపితో అజ్ఞానంతో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ప్రాణాలు ఉండేటువంటి శరీరం, వాటి మీద తీపి, దాని ద్వారా వచ్చేటువంటి భోగాల మీద తీపి, ఈ తీపులతో, ఈ తీటలతో మాట్లాడుతున్నారు. తెలియక మాట్లాడుతున్నారు, అజ్ఞానం వల్ల మాట్లాడుతున్నారు. ఒక్కసారి ప్రశ్నించుకుంటే, ఒక్కసారి ప్రయత్నం మొదలు పెడితే, ఒక్కసారి వెతుకులాట మొదలు పెడితే చాలా సులభంగా దొరుకుతుంది. అలా వెతుకులాట మొదలు పెట్టడానికి అడ్డంగా ఉండే సంస్కారాలను పోగొట్టుకోవడానికి పునఃపునః ఎవరైనా చెప్తే వినటమే మంచిది. కోతి ప్రయాస అసుర బాలకా హరేరుపాసనే స్వే హృది ఛిద్రవత్ సతః స్వస్యాత్మనః సఖ్యురశేషదేహినాం సామాన్యతః కిం విషయోపపాదనైః అనేటువంటి ఈ శ్లోకంలో హరేరుపాసనే స్వే హృది ఛిద్రవత్ సతః అనే చోట చాలా మంచి పదాలను తీసిపెట్టాడు. అథ యదిదమస్మిన్ బ్రహ్మపురే ధరం పుండరీకం వేష్మ ధరోస్మిన్నంతరాకాశ తస్మిన్ యదంతస్తదన్వేష్టవ్యం తద్వామ విజిజ్ఞాసితవ్యం అని దహర విద్యావాక్యాన్ని సంగ్రహంగా తీసిపెట్టాడు. హృది ఛిద్రవత్సత, ఈ శరీరం
బ్రహ్మపురం అని పిలువబడేటువంటి శరీరం. ఈ మనిషి తాలూకు శరీరం పరమాత్మను తెలుసుకోవటానికి వీలుగా ఉపయోగపడే శరీరం కాబట్టి దీనికి బ్రహ్మపురం అని పేరుంది. ఈ బ్రహ్మపురంలో దహరం పుండరీకం వేష్మ, హృదయం అనేటువంటి స్థానంలో చిన్న తామర పువ్వు, తామర మొగ్గలాంటి ఆకారం ఒకటి ఉంది. ఆ తామర మొగ్గలాంటి ఆకారంలోనూ దహరోస్మిన్ అంతరాకాశ, అందులో ఒక చిన్న చోటు ఉంది. ఆ చోటులో ఆకాశంలాగా ఉండేటువంటి ఆ చోటులో దహరోస్మిన్ అంతరాకాశ తస్మిన్ యదంతః, ఆ సన్నటి గొట్టం లాంటి ప్రాంతంలో అన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం, లోపల ఏముంది అని వెతుక్కోవాలి, లోపల ఏముందో తెలుసుకోగోరాలి. తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం. తంచేద్ బ్రూయు, ఎవరైనా అడిగితే అక్కడ అంత చిన్న చోట్లో కిమత్ర విద్యతే, ఏముంది, యదన్వేష్టవ్యం యద్వావ విజిజ్ఞాసితవ్యం. వెతకవలసింది లేదా తెలుసుకోగోరవలసింది ఏముంటుంది అక్కడ? అంత చిన్న చోట్లో అంత చిన్నగా ఏముంటుంది, తెలుసుకుంటే మాత్రం ఉపయోగం ఏముంటుంది అని ఎవరైనా అంటారేమో. తం ప్రతిబ్రూయాత్ యావాన్వాయమాకాశ తావానేషోంతర హృదయ ఆకాశ ఉభే అస్మిన్ యావా పృథివీ అంతరేవ సమాహితే అని చెప్పాలి. బయట మనకు తెలిసిన ఆకాశం ఎంత పెద్ద ఆకాశమో అంత ఆకాశము లోపల ఉంది. ఆ ఆకాశం మనకు తెలిసినటువంటి భూతాకాశం కాదు, ఆ ఆకాశం పరమాత్మ రూపమైనటువంటి ఆకాశం. ఎలాగైతే ఆకాశం అన్నిటికీ చోటిస్తుందో అలాగే ఆ పరమాత్మ రూపంలో ఉండేటువంటి ఆకాశం, పరమాత్మ అనబడే ఆకాశం, పరమాత్మ అనబడేటువంటి వెలుగుల ఆకాశం, ద్యావా పృథివీ, భూమి, ఆకాశం, వీటన్నిటికీ కూడా చోటిస్తుంది. అలా అన్నిటికీ చోటిచ్చే, మొత్తం సృష్టి మొత్తాన్ని తనలో ఇముడ్చుకునేటువంటి ఆ పరమాత్మ ఆ చిన్న చోటులో కొలువై ఉన్నాడు. అందువల్ల ఆ పరమాత్మను అక్కడ వెతకాలి, అక్కడ తెలుసుకోగోరాలి. తెలుసుకోగోరితే కనుక దానికి కావాల్సిన సామగ్రి చూసుకుంటే ఆయన అక్కడ దొరుకుతాడు అని చెప్పేటువంటి దహరవాక్య స్వారస్యాన్ని ఉపాసనే స్వే హృది ఛిద్రవత్ సతః అనేటువంటి పదాలతో, చిన్న చిన్న పదాలతో చూపించాడు. దహర విద్యను మొత్తాన్ని ఇక్కడ దింపాడు. దాన్నే స్వస్య ఆత్మనః అని ఆత్మపదంతో కలిపాడు. అలాగే అశేషదేహినాం సఖ్యు అనే దాంతో దాన్ని సమర్థించి దీని గురించి చెప్పాలి కానీ సామాన్యత కిం విషయోపపాదనై, మిగతా బయట దొరికే కళ్ళు తెరిస్తే కనిపించేటువంటి విషయాలను గురించి చెప్పాల్సింది ఏముంటుంది? కళ్ళు తెరిస్తే కనిపించే విషయాలను ఎవరికి వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు కదా, వాటిని గురించి నేనెందుకు చెప్పాలి? వాటిని గురించి పెద్ద పెద్ద గ్రంథాలు ఎందుకు చెప్పాలి? చెప్తే అతి సూక్ష్మమైన విషయాన్ని గురించే చెప్పాలి అని చక్కగా అంటున్నాడు. సో పౌనరుక్త్యం అనే మాట ఎవ్వరూ మాట్లాడకూడదు. ఒకే రెండే విషయాలను, ఒక విషయాన్నో రెండు విషయాలనో పట్టుకొని దాన్నే తిప్పి 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 సాలిగూడిలాగా అల్లుతున్నారు అని అనుకోకూడదు. పునరుక్తే, ఇది ఒకే విషయం తాలూకు పునరుక్తే, మళ్ళీ మళ్ళీ చెప్పటానికి ఇదే కారణం అని స్పష్టంగా చెప్తున్నారు. మనం మంచివాళ్ళం కాబట్టి ఆయన పిలిచిన అసుర బాలకాహ అనేటువంటి వర్గంలో మనం లేము అనుకుందాము. ఎందుకంటే మనం పునరుక్తి అనే ప్రశ్న వేయట్లేదు. మనం ఒక మాట అడుగుతున్నాము, ఈ సాధనాలవన్నీ కష్టం అని అంటున్నాము. దానికి మాత్రం ఆయన సమాధానం చెప్పినట్లే, సాధనాలు పెద్ద కష్టమేం కాదు, ఆయన మనసులోకి రానిచ్చుకుంటే చాలు, మనసులోకి రానిచ్చుకునేందుకు వీలుగా ఆయన వైపు మనం మనసును తిప్పుకుంటే చాలు అని అంటున్నాడు. దాన్ని కూడా మనం మంచివాళ్ళం కాబట్టి తొందరగానే పట్టేసుకుంటాము. ఒకసారి మనస్సులో ఆయన్ని రానిస్తే, మనస్సుతో ఆయన్ని ఒకసారి స్పృశిస్తే తర్వాత జరగవలసిందంతా క్రమంగా జరుగుతుంది. మొదటి మెట్టు మీద కాలు ఆనిస్తే తర్వాత మెట్టు ఆటోమేటిక్గా ఎక్కుతాము అని ఆయన అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆటోమేటిక్గా ఎక్కుతాము అని అనుకుంటున్నాం. కాబట్టి మనం ఇంకా మంచి వాళ్ళము, దాన్ని కూడా ఏమీ అబ్జెక్ట్ చేయము. కాకపోతే భక్తి, ఆ భక్తి రక్తి లేదా రతిగా మారేంత వరకు చేయవలసినటువంటి సాధనను మాత్రం మనం కష్టపడి చేసుకుందాము. ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు చేసుకుందాము. క్రమక్రమంగా సాధనను మాత్రం చేసుకుందాము. చేసుకుని మనం కూడా మనకేమైనా కాస్తో కూస్తో పరమాత్మ మీద భక్తి ఉంటే ఆ భక్తిని రతి పరమ ప్రేమగా మార్చుకునేందుకు ప్రయత్నం అనేదాన్ని ప్రారంభించుకుందాము. మన ప్రయత్నాన్ని పూర్తిగా దగ్గరుండి నడిపించవలసిందిగాను,
మనకి ఒకవేళ గనక పొరపాటున భక్తి అనేది కూడా సరిగ్గా మొలకెత్తకపోతే ఆ భక్తిని పుట్టించడం దగ్గర నుంచి, అంటే మనం మొదటి మెట్టు మీద కాలు ఆంచటం అనే దగ్గర నుంచి చివరి మెట్టు పైకి చేరేంత వరకు కూడా తోడుండవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. నేను కొంచెం మామూలు కంటే కూడా వేగంగా పారాయణ చేశాము అనేటువంటి అభిప్రాయం ఉంది కదా, అందువల్ల మనం ఆ శ్లోకాలను, నిన్నటి శ్లోకాలను కూడా పారాయణలో కలుపుకొని నిదానంగా పారాయణ చేసుకుందాం. అంటే నిన్నటి శ్లోకం అంటే ఈ 7వ అధ్యాయంలో 29వ శ్లోకం నుంచి మనం మళ్ళీ పారాయణ చేసుకున్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః తత్రోపాయసహస్రాణాం అయం భగవతోదితః యదీశ్వరే భగవతి యథా యైరంజసా రతిః గురు శుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ సంగేన సాధు భక్తానాం ఈశ్వరారాధనేన చ శ్రద్ధయా తత్కథాయాంచ కీర్తనైర్గుణకర్మణాం తత్పాదాంబురుహధ్యానాత్ తల్లింగేక్షార్హణాదిభిః హరిः సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః ఇతి భూతాని మనసా కామైస్తైః సాధు మానయేత్. ఏవం నిర్జిత షడ్వర్గైః క్రియతే భక్తిరీశ్వరే వాసుదేవే భగవతి యయా సంలభ్యతే రతిః. నిశమ్య కర్మాణి గుణానతుల్యాన్ వీర్యాణి లీలాతనుభిః కృతాని యదాతి హర్షోత్పులకాశ్రుగద్గదం ప్రోత్కంఠ ఉద్గాయతి రౌతి నృత్యతి యదాగ్రహగ్రస్త ఇవ క్వచిద్ధసతి ఆక్రందతే ధ్యాయతి వందతే జనం ముహుశ్వసన్ వక్తి హరే జగత్పతే నారాయణేత్యాత్మమతిర్గతత్రపః తదా పుమాన్ముక్తసమస్తబంధనః తద్భావ భావానుకృతాశయాకృతిః నిర్దగ్ధబీజానుశయో మహీయసా భక్తిప్రయోగేణ సమేత్యధోక్షజం అధోక్షజాలంభమిహాశుభాత్మనః శరీరిణః సంసృతిచక్రశాతనం తద్బ్రహ్మ నిర్వాణసుఖం విదుర్బుధాః తతో భజధ్వం హృదయే హృదీశ్వరం కోటిప్రయాసోऽసురబాలకా హరేః ఉపాసనే స్వే హృది ఛిద్రవత్ సతః స్వస్యాత్మనః
ख्युरशेषदेहिनां सामान्यतः किं विषयोपपादनैः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे सप्तमाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।